హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ రాయలసీమ స్పెషల్ అలసందలు గారెలు. దానికి కాంబినేషన్గా పండుమిర్చి కారం. అలసందలు బొబ్బర్లు అని కూడా అంటారు. నవధాన్యాల్లో ఒక రకం అలసంద. అలసందల్లో తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. బరువు తగ్గించడంలో పర్ఫెక్ట్ ఫుడ్గా సహాయపడుతుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ను నార్మల్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. అందుకే కొన్ని రకాల వ్యాధులు నివారించడంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా సహాయపడుతుంది. అలాంటి అలసందలతో గారెలు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. అలసందలు ఒక పాత్రలో వేసుకుని వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన అలసందలు శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలసందలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అలసందలలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని గారెలకు కాంబినేషన్గా పండుమిర్చి కారం ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్లో 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పండుమిరపకాయ పచ్చడి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పండుమిరపకాయ పచ్చడి అవైలబుల్గా లేనివారు దాని ప్లేస్లో ఎండుమిరపకాయలు లేదా పండుమిరపకాయలు వాడుకోవచ్చు. అంతే, గారెల్లోకి పండుమిర్చి కారం రెడీ. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి స్టవ్ పైన వెడల్పు కళాయి పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక పిండిని కొంచెం తీసుకుని రౌండ్గా చేసి ఏదైనా పాలిథీన్ కవర్ పైన పెట్టి ప్రెస్ చేసి మధ్యలో ఒక రంధ్రం పెట్టి తీసి ఆయిల్లో వేసుకోవాలి. అలా కళాయికి సరిపడా గారెలు వేసుకుని ఒక ప్రక్క కాలిన తర్వాత ఇంకో ప్రక్కకు తిప్పి 2 ప్రక్కల ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, అలసందల గారెలు రెడీ. నార్మల్గా అయితే గారెలు చల్లారితే టేస్ట్ బాగోదు, కానీ ఈ అలసందల గారెలు మాత్రం చల్లారిన తర్వాత కూడా టేస్ట్ ఒకేలా ఉంటుంది. మరి దీనికి కాంబినేషన్గా పండుమిర్చి కారంతో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.